ఇప్పుడు రండి చంద్రబాబు నాయుడు గారు వస్తారా లోకేష్ గారు వస్తారా వచ్చి నమ్మే పోటీ చేయండి అన్నారు కదా, దానికి పట్టాభి గారి కోపం వచ్చింది. అప్పుడు యువగలం పాదయాత్ర ఏరియా నుంచి ఈయన వీడియో పెట్టాడు. ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గన్నవరం నుంచి, వల్లభనేని వంశీ. వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు. అరే నీ బీ ఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మను పెట్టుకుని లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా? గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా? అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంట్రా? లోకేష్ గారు దాకెందుకో ఆయన అంతే అన్నాడు. ఆ మాటకి వల్లభనేని వంశీ గారికి చాలా కోపం వస్తుంది. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చాలాసార్లు సైకో అన్నారు. అప్పుడు కూడా కోపం రాని వంశీకి వంశీని సైకో అనగానే, పిల్ల సైకో అనగానే అయ్యో చాలా పెద్ద కోపం వస్తుందండి. కోపం వచ్చి రావడంతో ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి మనుషులు పంపించేసి, చూడండి ఎంతమందిని పంపించారు, కార్లు తగలబెట్టేసి గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలబెట్టేసి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేసి రచ్చ రంబోలో చేశారండి ఆ రోజున. అది చాలదన్నట్టు పట్టాభి గారి మీద కేసు, హత్యాయత్నం కేసు, ఎస్సీ అట్రాసిటీ కేసు ఆయన మాట్లాడిన ఆ వీడియోకి. ఆ టైంలో అక్కడ ఎవరో సీఏ గారు వచ్చారట, ఆయన ఎస్సీ కులానికి చెందినట, అందుకని సీఏ గారి మీద తిరగబడి కొట్టేశారని కేసు పెట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు. అధికారం దుర్వినియోగం చేయటువంటి అది కదండి. అయితే సరిపోను అక్కడ దాకా అయ్యింది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, పార్టీని తగలబెట్టారు, పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, తిరిగి మళ్ళీ మా కార్యకర్తల మీదే అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్ఎస్టీ కేసు పెట్టారు, జైలుకి పంపించారు, అయిపోయింది. కూటమి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఏమి, కూటమి ప్రభుత్వం ఏమి వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళిపోయో కొట్టేసో లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ తగలెట్టేసో మళ్ళీ వాళ్ళ మీదే పోలీసులతో కేసులు పెట్టించలేదు. ఎంత హుందాగా ప్రవర్తించిందంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ముఖ్యంగా. అప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఉన్నాడట అప్పుడు ఫీల్డ్లో, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు వచ్చి, ఏమంటే అప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు, ఇదిగో దానికి సాక్ష్యాల ఆధారాలు ఇలా తగలబెట్టారు, ఆ వీడియో చూస్తే అందులో ఎవడెవడొచ్చాడో మీకు తెలుస్తుంది, కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి ఆయన ఓ ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ కేసు పడినట్టుంది, మిగతా కేసులో ఓన్లీ ఎఫ్ఐఆర్ పడింది. అందులో వల్లభనేని వంశీ పేరు ఎక్కడో ఉంటుంది, ఎందుకంటే మొత్తం నడిపించింది అతనన్నా అతని ఫీల్డ్లో లేడు కదా, కాబట్టి అతని పేరు ఎక్కడో ఉండి ఉంటుంది. ఈ క్రమంలో ఈ కేసులో నుంచి అతను బయటపడడానికి కోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడట, హైకోర్టుకి. నాకు తెలిసినంత వరకు కోర్టు దానికి బెయిల్ కూడా ఇచ్చిందట. సో ఫ్రీ అయ్యాడు. ఈ కేసుని, ఇంత పెద్ద కేసు నుంచి చక్కగా బెయిల్ తెచ్చుకొని ఫ్రీ అయ్యాడు. అలా ఉండొచ్చు కదా, అక్కడతో ఆగొచ్చు కదా. అది వదిలేసి ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ కేసు పెట్టాడో అతన్ని పట్టుకుని బెదిరించి నువ్వు ఇప్పుడే కేసు విత్డ్రా చేసుకో, ఇప్పుడే వెళ్ళి నువ్వే కేసు పెట్టినాడు కాబట్టి నాకు సంబంధం లేదని నువ్వు మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు వాంగ్మూలం ఇవ్వు, లేదంటే నీకు అలా ఉంటుంది ఎలా ఉంటుందని బెదిరించి పాపం ఒక అమాయకుడితోటి తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్ళి ఇంత పెద్ద కేసుని విత్డ్రా చేయించారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఓ తప్పుడు కేసుని విత్డ్రా చేసుకున్నాడు, నాకేం సంబంధం లేదండి అని చెప్పి అతను విత్డ్రా, ఒకవేళ అతన్ని బలవంతం పెట్టి విత్డ్రా చేయించుంటారు, కానీ తప్పుడు కేసు అవుతుందా? ఇది తప్పుడు కేసు అవుతాడు, తప్పుడు నా కొడకలారా, అంత దారుణమైన అటాక్ జరిగింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళని అడుగుతున్నాను నేను, అది తప్పుడు కేసు అని ఉన్నవాడిని కార్యాలయ ఆవరణలోని కారుకు వంశీ అనుచరులు నిప్పంటించారు. అంత ఘోరంగా తగలబెట్టి అంత దౌర్జన్యం చేస్తే ఆ కుర్రోడు వచ్చాడండి, అది నేను తప్పుడు కేసు పెట్టానని విత్డ్రా చేసుకున్నాను అన్నాడండి అని చెప్తున్నారండి. ఓడియం అంత ఘోరంకి ఎక్కడన్నా ఉందా? అయితే పోనీ అతను విత్డ్రా చేసుకున్నాడు, పోనీ అప్పుడైనా సైలెంట్గా ఉండొచ్చు కదా వీళ్ళు. సరే పోన్లేరా బాబు కేసు పోయింది నా మీద ఊరుకోవచ్చు కదా. వెంటనే అనుకూలమైన మీడియాల నుంచి కూటమి ప్రభుత్వానికి షాక్, తెలుగుదేశానికి షాక్. గన్నవరం కేసులో కేసు పెట్టిన ఆయన ఇది తప్పుడు కేసు అని విత్డ్రా చేసుకున్న వైనం, ఈ ఓవర్ యాక్షన్. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట, అండి మా అబ్బాయిని తీసుకెళ్లారు, ఆ అబ్బాయి అక్కడ నుండి కనపడలేదండి, ఆ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీలో పార్టీ కార్యాలయంలో పనిచేసిన ఆయనని వాళ్ళు వచ్చి చెప్పడంతో ఇప్పుడు అసలైన కేసు నమోదైంది. అంతకుముందు కేసు ఇతను తప్పించుకున్నాడు ఆల్మోస్ట్, కానీ అత్యుత్సాహంతో అహంకారంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఏదో బదనాం చేసేస్తున్నాను నేను, ఇతను కానీ కేసు విత్డ్రా చేసుకుంటే ఇదంతా తప్పుడు కేసు అని నమ్మించేయచ్చు, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లేయచ్చు అని ఈ ఓవర్ యాక్షన్తో చేసిన తప్పు వల్ల
ఇప్పుడు బొక్కలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వల్లభనేని వంశీ. ఇప్పుడు మామూలు కేసు కాదు కదా ఇది. అటెంప్ట్ మర్డర్ కేసు వస్తుంది ఇందులోకి, కిడ్నాప్ కేసు వస్తుంది ఇందులోకి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వస్తుంది ఇందులోకి. ఇది అంత చిన్న విషయమా? ఎవరు చేశారు ఇదంతానే? ఎందుకు జరిగింది ఇదంతానే? కేవలం మన అతి చేయకూడదండి ఎప్పుడుని. ఇప్పుడు కారులో వెళ్తున్నప్పుడు జింక ఎదురు వచ్చింది అనుకోండి, హార్న్ కొడతారట. అదే సింహం ఎదురు వచ్చింది అనుకోండి, హార్న్ కాదు లైట్లు కూడా బంద్ చేసి కూర్చుంటారట. ఒక సరైనడు పవర్లో ఉన్నప్పుడు నారా లోకేష్ లాంటోడు అన్నీ ముసుగు కూర్చోవాలి, కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ మింగకూడదు. అర్థమైందా? అలా మింగితే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది కదా వల్లభనేని వంశీ. ఎలాంటి అంటే బెదిరించి కేసు విత్డ్రాల్ చేసుకుని మళ్ళీ ఆరోపణలు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద వేసేయాలి. మీరు అలా చేసుకుంటూ పోతామంటే మేము చూస్తూ కూరుకోవాలా? మామూలు అరాచకాలు కాదండి వీళ్ళు అప్పుడు చేసినవి. ఇప్పుడు రాజకీయం అంటే చేయొచ్చు, రాజకీయం చేయొచ్చు, ఎదుటోళ్ళని విమర్శించవచ్చు, హుందాగా ఉండొచ్చు. ఒకవేళ ఎదుటోడి మీద నిజంగా ఒక్కొక్కసారి కేసు పెట్టాలంటే ఆ కేసు కూడా చాలా హుందాగా ఉండాలండి. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్, పట్టాభి గారిని అరెస్ట్, అన్నిటికీ మించి నారా చంద్రబాబు గారిని అరెస్ట్. అసలు అధికార దుర్వినియోగం ఆ దుర్వినియోగానికి పాల్పడి మీరు తెలుగుదేశం పార్టీకి ఏమి నష్టం చేయలేదండి. దానివల్ల మా పార్టీ నష్టపోయింది ఏమీ లేదు, వైసీపీ పార్టీ నష్టపోయింది. ఎప్పుడైతే అధికారంలో ఉన్నవాడు హుందాగా ప్రవర్తించకుండా అహంకారంతో అధికార మదంతో ప్రవర్తిస్తాడో ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఆ కొమ్ములు విరగ్గొడతారంటానికి 2024 ఎలక్షన్ ఉదాహరణ. ఇలాంటి వల్లభనేని వంశీనో, కొడాలి నానినో, మరో రోజానో, అంబటి రాంబాబునో ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ ఫలితమే 11 సీట్లకు పరిమితం అయిపోవటం. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చింది, కక్ష సాధింపులు అంటున్నారు. నిజం చెప్తున్నానండి నేను, కూటమి ప్రభుత్వానికి వేసిన 56% ఓట్లు వైసీపీ బాధితులంతా. వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి చెందటమో, సూపర్ 6 మరో పథకాలు కాదు. నిజంగా ఎవడెవడైతే వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని ఇక్కడ సామాన్య ప్రజల మీద ఈ టైప్ రుబాబు చేశారో అలాంటి అందరినీ వారానికి ఒకడిని, శుక్రవారం ఈయన్ని, వచ్చే శుక్రవారం ఆడిని, అవతల వచ్చే శుక్రవారం ఇంకొకడిని, ఇలా వేసుకుంటూ పోతే చాలు. మళ్ళీ వచ్చే ఎలక్షన్కి 2029 ఎలక్షన్ కూడా 56% ఓట్లు అలా పడిపోతాయి. ప్రజలు అంత ఇరిటేట్ అయిపోయి ఉన్నారు. పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికన్నా. అది మార్చుకోకుండా మళ్ళీ కేసు పెట్టిన కిడ్నాప్ చేయటం, ఆయన బెదిరించి కేసు విత్డ్రా చేయించడం ఏంటిది? అదండి పరిస్థితి. దీని గురించి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఎవరు కంగారు పడిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ ఉంటే ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి చరిత్ర కూడా అలాగే కూర్చుని ఇప్పి చెప్పేస్తాడు. మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీరు చెప్తే ఆయన తిట్టాడా, ఆయన తిట్టడం వల్ల మీరు ఆయన కలుపుకున్నారా, ఏదైనా కావచ్చు. కానీ రాజకీయాలు అంటే ఒక పద్ధతి ఉండాలి. ఎవరినైనా ఒకళ్ళని విమర్శిస్తున్నాం నేను జగన్ గారి కోసం పనిచేశాను. జగన్ గారి కోసం నేను పనిచేసినప్పుడు ఏ స్వార్థం ఆశించకుండా పనిచేశాను. కానీ ఆ తర్వాత జగన్ గారిని నేను వ్యతిరేకించాను, దానికి కారణాలు చూపించాను. ఇదిగో ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారిని గుండు కొట్టి చంపేశారు, ఇక్కడ పలానా ప్రసాద్ని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోముండం చేశారు, ఇక్కడ పలానా బాలరాజు చంపేశారు, పలానా చోట ఇదిగో ఇక్కడ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఎస్సీ పథకాలు నిర్వీర్యం అయిపోతున్నాయి, ఒకటి 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 చూపించుకుంటూ అప్పుడు మేము ఆ ప్రభుత్వానికి ఎదురు తిరిగాం తప్ప ఆ ప్రభుత్వంలో ఉండగానే అరే ప్రభుత్వం ఓడిపోయేలాగా ఉందని ఇంకో దాంట్లో జంప్ చేయలే. ఇప్పుడు దాకా మేము చేరిన ప్రతి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేరాం. అధికారంలోకి వచ్చాక లేకపోతే అధికారంలో ఉన్న పార్టీల దగ్గరికి వెళ్ళిపోయి ఇచ్చేయటం మాకు ఎప్పుడు అలవాట్లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కోసం పనిచేసాం. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ పార్టీ వైపు నిలబడ్డాం, ఆ పార్టీ కోసం పనిచేసాం. అంటే ఒకవేళ ఎవరైనా విమర్శించాలన్నప్పుడు విమర్శించవచ్చు, తప్పు లేదు. కానీ కారణం ఉండాలి. మన స్వార్థమే కారణం అవ్వకూడదు. మనం బాగుండాలని భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇక నేలకేసి బాధేస్తారా, చొలకం చేసేస్తారా? అరే మనోడు కదా అని పక్కన పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ చొక్కాకి సిల్లు ఎక్కడ, ప్యాంటు సిల్లు ఎక్కడ, ఇవి కూడా చెప్తారా బయటకు వచ్చి మీడియాలో?
కరెక్ట్ కాదండి. ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేయడం తప్పు కదండి. ఎవరన్నా ఏమైనా ఇది అనుకుంటే అది నిజంగా కక్ష సాధింపు అంటే ఈవేళ ఒక్కడుండడు బయట. తెలుగుదేశం పార్టీ నిజంగా కక్ష సాధింపు చేయాలి, రెడ్ బుక్ ఓపెన్ చేయాలని కనుక లోకేష్ గారు అనుకుంటే ఒక్కడుండడు బయట. వాళ్ళు వెళ్తున్నారు, చెప్పాను కదా, తమ్మునేలు పెట్టాం, సింహం సైలెంట్గా ఉందని. మీరు సైలెంట్గా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, గెలక్కండి. గెలికితే ఆ వెళ్ళేదారులు, ఆ పనులు, ఆ ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ వదిలి ఒక్కసారి అది ఇలా మీ వైపు తిరిగింది అనుకోండి, ఇక రిజల్ట్ ఎలా ఉంటుంది.